ఇక్కడి బయటికి వద్దులే, వాళ్ళు లోపల వచ్చి ముట్టుతారు. అంత లోపలికి వచ్చి ముట్టుకుపోతారు. విజయం సాధించి వచ్చిన జయసూర్యకు, శివానందరెడ్డి దంపతులకు సంగమేశ్వర స్వామి ఆశీస్సులు. నాది ఒక ముఖ్యమైన విన్నపం ఏమంటే, దాదాపు 1981 నుంచి ఆలయం నీళ్లలో మునిగిపోయి ఈశ్వరుని తీసుకెళ్లి పైన 18 ఏళ్ళు పెట్టి 5 ఏళ్ళు కపిలేశ్వరంలో పెట్టారు. దాదాపు 23 ఏళ్ళు స్వామి ఎండలో ఎండుకుంటూ వానకు నానుకుంటూ ఉన్నాడు. ఆ స్వామిని 2002 జూన్ 2వ తేదీ ఉత్తరాదిమఠం స్వాముల వారు నేను కలిసి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది. ధర్మరాజుల వారు, పంచపాండవులు, కృష్ణ పరమాత్ముడు, ద్రౌపదీదేవి, ఋషులు తపస్సు చేసుకున్న వాళ్ళంతా ఈ స్థానంలో ఉండి కింద మంచి యంత్రాన్ని ప్రతిష్ఠింపజేసి, కింద బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం ఉంది. ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించమని ధర్మరాజుల వారికి కృష్ణ పరమాత్ముడు చెప్పడంతో భీముని కాశీకి వెళ్లి శివలింగాలు తీసుకురమ్మని చెప్పడంతో భీముడు కాశీకి వెళ్లి 5 శివలింగాలు తీసుకొచ్చాడు. 5 శివలింగాల్లో సిద్ధేశ్వరంలో ఒకటి, మల్లేశ్వరంలో ఒకటి, కపిలేశ్వరంలో ఒకటి, సంగమేశ్వరంలో ఒకటి స్థాపించడం జరిగింది. ధర్మరాజుల వారు ఈ వేపలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ యుగంలో నుంచి యుగానికి మారేటప్పటికీ సముద్రంలో నీళ్లలో కలిసిపోవడం జరుగుతుంది. ద్వాపర యుగంలో ద్వారకా నగరం అంతా మునిగిపోవడం జరిగిపోయింది. ఈ క్షేత్రంతో పాటు 117 గ్రామాలు మునిగిపోయాయి. తర్వాత అలంపూర్ క్షేత్రం కూడా మునిగిపోతుంది. అంటే ఎండోమెంట్ వాళ్ళు వెళ్ళి మన 1980లో కంచి పీఠాధిపతులు 3 ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి మేమేం చేయాలా, మీరు అనుజ్ఞ ఇవ్వండి అంటే పరమాచార్యుల వారు చెప్పారంట, సంగమేశ్వరం దగ్గర ఒక స్తూపం స్థాపించండి, తిరిగి మళ్ళీ పూజలు అందుకుంటాడు స్వామి, అలంపూర్కు ప్రొటెక్షన్ వాల్ కట్టండి అని చెప్పారంట. వాళ్ళు అదే విధంగా చేయడంతో ఈరోజు మనకు ఈ సంగమేశ్వర స్వామి మనం పూజ చేసుకోవడానికి మనకు ఒక యోగ్యతను ప్రసాదించాడు. ఇప్పటికి 22 సంవత్సరాల నుంచి మనం సేవ చేసుకుంటూ వస్తే 2004 కృష్ణా పుష్కరాల్లో దిగువ ఘాటు ఎగువ ఘాటు కట్టి ఒక రోడ్డు, సిమెంట్ రోడ్డు వేశారు. అప్పుడు రోడ్డే లేదు సంగమేశ్వరానికి. 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగితే ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్గా ఉండి 2004, 2008లో ఆయన కొంచెం సహకరించడంతో తాత్కాలిక రహదారి ఏర్పడి జరిగాయి. 2016 కృష్ణా పుష్కరాల్లో విజయమోహన్ గారు మీరంతా కలిసి సహకరించడంతో ఈ క్షేత్రానికి కరెంటు వసతి, తార్ రోడ్డు, తర్వాత ఒక పుష్కర్ ఘాటు, వెనుక షెల్టర్స్ అన్ని ఏర్పాటయి ప్రపంచవ్యాప్తంగా సంగమేశ్వరంలో కృష్ణా పుష్కరాల గురించి తెలియజేయడం జరిగింది. 2016 నుంచి ఈ రోజు వరకు విజిటర్స్ చాలామంది చాలా దూరాల నుంచి వస్తున్నారు. ఇటు తెలంగాణ నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి. నేనే ఆశ్చర్యపోతున్నాను, ఎందుకంటే గర్భగుడిలో కూర్చొని మీది ఏ ఊరు అంటే వాళ్ళ ఊర్లు చెప్తే నేను తన్మయత్వం. ఎందుకంటే యూట్యూబ్లో చూసి సంగమేశ్వరం రావాలని చాలా ఏళ్ల నుంచి మాకు తపన ఉంది, మాకు ఈరోజు కోరిక నెరవేరింది అని చెప్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందం వేరు. మన చుట్టుముట్టు గ్రామాల వాళ్ళు వచ్చేది వేరు, చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వేరు. ఏది ఏమైనప్పటికీ 2028 ఆగస్టులో కృష్ణా పుష్కరాలు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ మనం ఉంటామో లేదో తెలియదు. దేవుడికి మనం సేవలు అందించాలా. ముఖ్యంగా సంగమేశ్వర క్షేత్రాన్ని మనకు అది రామేశ్వరంలో ధనుష్కోటి అని ఉంది. ఆ మార్గాన్ని మనం దీనికి సెట్ చేశామంటే కేవలం 45 అడుగుల ఎత్తుతో చుట్టూ దారి ఏర్పరిచామంటే నీళ్లు తగ్గే కొద్దీ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే చాలా మందికి పార్కింగ్కి ఇక్కడ ఇబ్బంది ఉంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో దీనికి రద్దీ పెరుగుతుంది, పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. 4 lanes రోడ్స్ వచ్చినప్పటికీ కృష్ణా పుష్కరాలకు కానీ, శివరాత్రికి కానీ, ఏకాదశికి కానీ మిగతా రోజుల్లో పార్కింగ్ సమస్య అనేది చాలా ఉంది. ఇంకోటి ఏమంటే మరుగుదొడ్లు లేవు ఇక్కడ.